హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ అన్నదాత సుఖీభావ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. గత నెలలో 20వ తేదీన నిధుల విడుదల ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ రోజు నిధుల విడుదల కాలేదు. ఇక దీంతో ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సాయం నిధులను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయనుంది? అలాగే ఈ పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ యోజన పథకాలను కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తొలి విడతలో 7,000 రూపాయలను రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఇందులో రాష్ట్ర వాటా 5,000 రూపాయలు కాగా కేంద్ర వాటా 2,000 రూపాయలు. అయితే పీఎం కిసాన్ యోజన 20వ ఇన్స్టాల్మెంట్ నిధులను గత నెల 20వ తేదీన కేంద్రం విడుదల చేయనుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేయాలని భావించింది. అయితే కేంద్రం ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయలేదు. ప్రభుత్వం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలో పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే పీఎం కిసాన్ నిధులు విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభావ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ పథకం అమలులో భాగంగా రెండో విడతగా నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు, మూడో విడతగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రం 4,000 రూపాయలు, కేంద్రం 2,000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే అర్హుల జాబితాలో లేని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుంది. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందుకు సంబంధించిన అధికారిక పోర్టల్ ద్వారా రైతులు పథకానికి అర్హులు అవునా కాదా అనేసి తెలుసుకోవచ్చు. అలాగే రైతు సేవా కేంద్రాలను సంప్రదించి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ అర్హుల జాబితాలో లేని రైతులు ఈ నెల 13వ తేదీలోపు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక ఈ పథకం అర్హుల జాబితాలో పేరు లేని వారు ఎవరైనా వారికి అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అలాగే అన్నదాత సుఖీభావ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధి పొందేందుకు గత నెల 30 వరకు వెబ్ ల్యాండ్ లో నమోదైన రైతుల భూమి ఖాతాలకు అర్హత కల్పించినట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇలా వచ్చిన ఫిర్యాదులను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించనున్నారు. ఎవరైనా సాంకేతిక ఇతర కారణాల వల్ల అర్హత కోల్పోయినట్లు తెలిస్తే వారి పేర్ల అర్హుల జాబితాలో చేర్చనున్నారు. వారికి అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ డబ్బులు వారి అకౌంట్ లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభావ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభావ అధికారిక పోర్టల్ అన్నదాత సుఖీభావ .ap.government.in ద్వారా రైతులు ఈ పథకానికి అర్హులు అవునా కాదా అనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకం వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ స్టేటస్ కోసం వాట్సాప్ లో మనమిత్ర నెంబర్ 9552300009 నంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాలి. అందులో సేవని ఎంచుకోవడం మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి అన్నదాత సుఖీభావను సెలెక్ట్ చేసుకోవాలి. స్థితిని తనిఖీ చేయడం వద్ద క్లిక్ చేసి తదుపరి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. నిర్ధారించడం మీద క్లిక్ చేస్తే రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం తదితర వివరాలు కూడా వస్తాయి. అందులోని వారు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులా అనర్హులా అనే వివరాలు కూడా ఉంటాయి. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది. అలాగే రైతుల ఈకేవైసీ పూర్తయిందో లేదో అక్కడ తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.